చాలా రోజుల నుంచి గ్రూప్లో ఎవరు ఒకరు మెసేజ్ చేస్తున్నారు చేయాల్సింది. నా కోసం అన్నారు. చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ కావాల్సిన బట్ వాళ్ళు రాలేదు. వాళ్ళతో ఒక డిగ్రీ వాళ్ళకి వీలు కాలేదు. బట్ నాకు చాలా రోజుల నుంచి లేడీస్ కూడా వెళ్ళినప్పుడు కాలేజీలో చూసాను వాళ్ళు ఎదుగుతుంది. చాలా రోజుల తర్వాత కదా 5 minutes లేదా 2 minutes అన్నా ఎలాంటి రావాలి, అప్పుడే కావాలి, ఇప్పుడే కావాలి, ముందే రావాలి, ముందే ఏం చేయకపోతే ఏదో 2 minutes మాట్లాడితే బాగుంటుంది. బట్ ఇప్పుడు స్టేజ్ అనేది మన సూపర్ స్టార్ ముట్టుకొని మన సూపర్ స్టార్ ఆర్ఎంకే సూపర్ స్టార్ ప్రయత్నం మీరు చేయండి. మరి సాగు రాకుండా కూడా మీరు చేస్తే మీరు బతుకోవడానికి బాగుంటుంది. నేను ఎంకరేజ్ చేయడం జరిగింది. నిజంగా మీరందరూ వాట్సాప్ వచ్చింది, ఫేస్బుక్ వచ్చింది, ప్రతి టెక్నాలజీ ద్వారా మనం మనిషిని పలకరించవచ్చు. కానీ పలకరించలేని పరిస్థితులు మనం బతుకున్నాం. ఎందుకంటే ఒక్కొక్కరికి బిజీ షెడ్యూల్స్, మీరు అనేక సమస్యలను ఫేస్ చేస్తున్నారు, ఉద్యోగస్తుల సమస్యలను ఫేస్ చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా ఒక విద్యాలయంలో మీరు ఒక 2 సంవత్సరాలు చదువుకొని మళ్ళీ ఆయా రంగాలలో నిజంగా మరి నాగరాజు చూసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే దేశం మొత్తం మరి జవాన్ షెడ్యూల్ కొడతారు, వారకి మాకు షెడ్యూల్ కొడతారు. అది చాలా ఒక గురువుగా నేను ఎన్ని సంపాదించినా కూడా దాని ఆ యొక్క అనుభూతిని మేము సంపాదించలేము. ఓకేనా? నా కొడుకులో చెప్పిన నాన్న నా స్టూడెంట్స్ ఆర్మీ వాళ్ళ ఎస్ఐ వాళ్ళకంటే చెప్పారంటే నేను అంత జోక్ చేస్తామంటారు. ఒకసారి డైరెక్ట్ వీడియో కాల్ చేసి పిలిచిన గన్ను పట్టుకొని చూడగానే మా ఊరు పరిచయం అయ్యాడు. ఏమనుకున్నావు, నా స్టూడెంట్స్ ఆర్మీలో ఉన్నారు 10 మంది అని అంటే అవునా అని ఫీల్ అయ్యింది అన్నాడు. సో మీరు ఎన్ని సమస్యలు ఉన్నా ఫ్యామిలీ కానీ టెక్నికల్ గా మరి మెంటల్ గా ఎన్ని ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో అవన్నీ షేర్ చేసుకోవడానికి ఇక్కడ కలిసి ఉండడానికి ఇది చాలా దివ్య అవకాశం. మరి వీళ్ళు చాలా కష్టపడి ఇంత మంచి అకామిడేషన్, ఈ యొక్క ఏసీ ఫంక్షన్ హాల్ మీరు బుక్ చేసి వీళ్ళందరినీ గ్యాదర్ చేసి ఇక్కడికి తీసుకురావడం అనేది ఒక పెద్ద గొప్ప టాస్క్. అయినా కూడా మన వాళ్ళు మీరు కోఆపరేషన్ తోటి చేసి ఉన్నానా, మీరు ఏ సిచ్యువేషన్ లో ఉన్నా ఓకేనా, నిజమైన స్నేహితుడు ఓకేనా విడువగా మనం వెంబడిస్తున్నారు. మీరు ఒక నిజమైన స్నేహితులాగా ఉండి మీ జీవిత పర్యాంతము సంఘంలో సమాజంలో ఒక ఉన్నతమైన పొజిషన్ లో ఉండి ఒక స్నేహితుడి బాధ మరొక స్నేహితుడికే తెలుస్తుంది, ఒక స్నేహితురాలి యొక్క బాధ మరొక స్నేహితురాలికి తెలుస్తుంది. ఈరోజు 90 డేస్లలో ఎవరికి ఏ సమస్య చెప్పుకోవాలో అర్థం కాలని పరిస్థితి. కానీ ఒక ఫ్రెండ్గా మీ ఫ్రెండ్కు మీరు చెప్పుకున్నట్లయితే మీ బాధ తీరడం జరుగుతుందండి. కొందరికి కొన్ని విషయంలో వీక్ ఉంటారు, కొందరికి కొన్ని విషయంలో ఫాస్ట్ ఉంటారు. మనం ఇతరులకు మన భావాలను షేర్ చేసుకొని నాకు ఇలా ఉంటుంది, నాకు ఎలా వెళ్ళాలంటే ఫైనాన్షియల్గా కానీ మెంటల్గా కానీ ఫిజికల్ కానీ ఏ విషయంలో కూడా మరి మనకు మీ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంటారు.
మండలంలో మండల అధ్యక్షుడిగా పనిచేస్తున్నా, అలాగే డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గా కూడా పనిచేస్తా ఉన్నా. అలాగే ఆర్ కృష్ణన్న నాయకత్వంలో జిల్లా జనరల్ సెక్రటరీగా కూడా పనిచేస్తున్నా. నేను ఇప్పుడు ఈ ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని దాదాపు 10 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆ 10 సంవత్సరాల్లో 3 పదవుల్లో సార్ గారి చెప్పిన విధానం బట్టి సార్ గారి చెప్పిన మాకు ఎన్నో పాఠాలు మా మైండ్లో పెట్టించుకొని ప్రజల మీద సేవ చేయాలి, ప్రజల్లో ఇంకా ఉండాలి, ప్రజల్ని బయటికి తీసుకురావాలి, ప్రజలతో ఇంకా మమేకమై ఉండాలి అని మాకు గురువు గారు చెప్పిన విధానం చాలా మంచి మైండ్లో పెట్టింది. అలాగే ఎన్ని పొరపాట్లు చేసినా సార్ రాత్రుల్లో ఎన్ని అలర్లు చేసినా, మేము ఎన్ని పొరపాట్లు చేసినా, ఎన్ని బాధ పెట్టినా మీ ఓపికకు చాలా పెద్ద ప్రజలు తెలియకుండా మేము ఎన్ని తప్పులు చేసినా కూడా మమ్మల్ని సొంత బిడ్డలాగా చూసుకొని మమ్మల్ని మిగత స్థానాలకు మీరు పంపించడం జరుగుతుంటారు. అలాగే మన క్లాస్ లో కూడా కొంతమంది జవాన్లు ఉన్నారు, కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల కాలేకపోయారు. అది చాలా బాధాకరంగా ఉంది. అలాగే మన గురువులకు లెక్చరర్స్ కూడా చాలా రోజుల నుంచి చెప్పడం జరిగింది, అయినా కూడా రాలేదు సార్. అది కొంచెం మాకు బాధాకరంగా ఉంది. అలాగే ఇది దాదాపుగా నెల నుంచి ప్రోగ్రామ్ మాకు మైండ్లోకి వచ్చిన వెంటనే సార్ గారికి వెంటనే ఇన్ఫార్మ్ చేసాం. చాలా మంచి పని చేస్తున్నారు, మీరు చేయాలి, ఎవరు కూడా చేయాలి, మీరు కూడా మంచి ఆలోచనతో ముందుకు పోండి, మీరు తప్పకుండా వస్తున్నారు. కాకపోతే లెక్చరర్స్ కి మన ఇంటర్మీడియట్ పరీక్షలు ఉన్నాయి చూసినా, ఆ పేపర్ ఇద్దరికి వాళ్ళు టైం ఇవ్వలేకపోయారు. ఏం కాదు సార్, మళ్ళీ ముందు ఉన్న మంచి రోజుల్లో మళ్ళీ త్వరగానే అతి త్వరగానే ఇంతకన్నా మహా గ్రామీణ చెప్పుకోవాలని మా కోరిక. మీ ఆశీర్వాదాలు మాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ చాలా అంటే కష్టపడ్డామా, మరి అందరికి అవ్వాలనుకున్నామా, ఏదో ఒక రోజు మాకు అనిపించింది ఒకసారి గట్టి లేదా స్టార్ట్ చేస్తే చాలా బాగుండు. చాలా రోజుల క్రితం నుంచి మేము ఎక్కడికి వెళ్ళినా, ఏ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినా చాలా మంది చాలా మంది చేస్తూ ఉన్నారు. అలాగే మేము కూడా చేసుకుంటే బాగుండు అని అంటే ఇద్దరికి గట్టి లేదా ప్లాన్ చేస్తే బాగుండు. చాలా మంది ఉన్నారు, ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ వాళ్ళు అని చెప్పేసి అందరికీ ఇన్వైట్ చేసినాం. కాకపోతే ఈ వారం రోజుల నుంచి కష్టపడితే ఒక 30 మంది. ఇది ఏంటంటే అందరూ బిజీగా ఉన్నారా, ఎట్లున్నారా అంటే అవన్నీ పక్కన పెడితే, కానీ మేము కష్టపడడానికి ఒక 30 మంది మాత్రమే మాకు సహకరించింది. ఇంకా చాలా బాగున్నారు, మా దాంట్లో 100 మెంబర్స్ కంటే ఎక్కువ ఉన్నారు. అందరూ అంతే ఇంకా చాలా బాగుండు. కాకపోతే ఇంత మంది చాలా హ్యాపీగా ఉన్నామంటే ఇది కూడా ఒక మంచి రోజు అన్నట్టే. ఇది మనకు ఎవరు ఏం చేయాలంటే దాదాపుగా చాలా మంది మిస్ అయ్యారు. చాలా అంటే చాలా మందికి మరీ ఫోన్ చేసి మరీ రెస్పాండ్ చెప్పేసి ఇదంతా చేయడం జరిగింది. సో నేను చెప్పదలసింది ఏంటంటే అందరూ ఎక్కడున్నా అందరూ హ్యాపీగా ఉండాలనే ఆలోచనతోనే ఇదంతా కార్యక్రమం. ఈ రోజు వస్తే కష్టపడితే ఈ రోజు సక్సెస్ చేసినాం. కాకపోతే ఏంటంటే మేము కష్టపడిన దాంట్లో ఫస్ట్ పెద్ద శ్రీనివాసు, కోలపల్లి నాగరాజు, నేను వచ్చేసి సుభాష్, దాదాపు మేమందరం సహకరించి అందరికీ ఫోన్ చేసి రాను పంపుతాన్ని అన్న పెడతారన్న ఒక్కరు కూడా కనీసం ఎప్పుడు కూడా రెస్పాండ్ కావాలి చాలా మంది. కాకపోతే ఏంటంటే ఇదంతా విషయంలో అందరూ హ్యాపీగా ఉండాలి. ఒక్కసారి కలిసి అదే నాడు మేము కూడా చేసుకుంటాం, చాలా బాగుంది. ఆ రోజు మేము కూడా చాలా ఎంజాయ్ చేసామని ఆ రోజు ఒక్కటన్నా చెప్పుకోవడానికి ఉండాలని చెప్పేసి ఇదంతా ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ చాలా సంవత్సరాల కలుసుకోవడం జరిగింది. చాలా కష్టపడి ఇప్పుడు టైం లేదు. నాకు తెలిసిన ప్రత్యేక 2 months నుంచి ప్రత్యేక చేసి కార్యం చేసి పెట్టాలని దానికోసం మీరు చెప్పారు కదా, అందరూ మాట్లాడుకోవాలి. ఒక 2 నిమిషాలు ఆగండి, మాట్లాడాలి.
క్లాస్ వరకు ఎవరైనా అదే లెవెల్లో చదువుకుంటారు. ఇంటర్ అనేది స్టెప్, మనం నెక్స్ట్ లెవెల్ పోవడానికి ఒక స్టెప్. ఇంటర్ మన బేసిక్, మనం ఏ మనం నేర్చుకునేది ఇంటర్తో. ఆ బేసిక్ అనేది మనం నేర్చుకోవాలి, నెక్స్ట్ లెవెల్ కూడా చదువుకోవాలి. 10 సంవత్సరాల తర్వాత సంతోషంగా చదువుకోవాలి. కానీ మాట్లాడుతున్నారు అలాగే తెలిసి వాళ్ళు చాలా ట్రై చేశారు, మళ్ళీ రాలేదు. వచ్చిన వాళ్ళ చదువుతారు. ఒకసారి పెద్దగా వచ్చారు, ఆ సార్ వచ్చినాక చదువుతో చూసుకోవాలి. ఓకే చాలా బాగా నచ్చింది. ఎంతో ఆనందంగా ఎంజాయ్ చేసేట్టున్నాం. మరి ఇంకో మంచిగా స్పెండ్ చేశారు, చాలా బాగుంది. ప్రజెంట్ ఏం చేస్తున్నారు? చాలా మంది చాలా సంతోషంగా ఉంది. ఇప్పటివరకు లేని రోజులు చాలా సంతోషంగా ఉంటారు. విద్యార్థులు ఏ విధంగా ఉంటారో, ఏ విధంగా అభ్యసిస్తారో, ఏ విధంగా చదువుకుంటారు, ఎలా ఉంటారు అనేటువంటి ప్రస్తావనలో స్టార్ట్ చేసినప్పుడు చెప్పడానికి వచ్చిన తర్వాత కొంత సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే, ఎన్ని లోపాలు ఉన్నా దాన్ని సర్దుకుపోయేటువంటి మనస్తత్వం కలిగినటువంటి విద్యార్థులు నాకు ఇక్కడ దొరికారు అనేటువంటి ఒక భావన నా లోపల చాలా సంతోషాన్ని కలిగింది. వచ్చిన తర్వాత నేను అనుకుంటాను, అబ్బా చాలా మంది పిల్లలు బాగా చదువుకుంటున్నారు, బాగా చదువుతారు, ఇంకా ప్రోత్సహించాలి, ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి. ఎట్లా వీళ్ళ ప్రస్థానం ఏంటంటే దాదాపుగా కానీ వీళ్ళంతా కొంత టచ్అప్లో ఉండి, అంటే రెగ్యులర్గా ఫోన్ చేయడం, మాట్లాడడం అట్లాంటి కొంత కొనసాగింది. ఉద్యోగ ప్రస్థానం లోపల, జీవితం లోపల ఎన్నో ఆటపోట్లు ఎదురైతా ఉంటాయి. వాటన్నింటినీ ఎదుర్కొని ముందుకు పోవాలి, చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, మంచి జీవితాన్ని సంపాదించుకోవాలి, జీవితాన్ని మంచి పద్ధతిలో ముందుకు పోనివ్వాలి అనేటువంటి ఏదైతే ఉందో దాన్ని ఎప్పటికప్పుడు కూడా నేను చాలా మంది చెప్తూ వచ్చాను. అట్లా మీరు కూడా మంచి అంటే చాలా, అంటే అప్పటికి ఇప్పటికీ మీరు చాలా మారిపోయారు. ఈ మారిపోయిన శరీరం మారిపోవడం కాదు, మనం లోపల మనసు లోపల కూడా ఆలోచన తత్వాలు అనేటువంటి ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనం మార్చుకొని ముందు జీవితం లోపల, ఇంకా మన జీవితం లోపల మనం ఇంకేదైనా సాధించగలుగుతాం. అంటే మీకు చాలా తెలుసు, ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉంటాయి, మనం కూడా చూస్తున్నాం. మన జీవితంలో కూడా కష్టాలు అనేటువంటి చాలా ఉన్నాం. గ్రామీణ ప్రాంతం నుంచే ఈ రోజున అనేక మంది దేశాలకు పైగా, అంటే ఇతర దేశాలకు పోవడం, సంపాదించుకోవడం, ఎదగడం అనేటువంటి మన గ్రామీణ ప్రాంతం నుంచే. మనం ఎందుకు సిటీ స్థాయికి వెళ్ళకూడదు, ఎందుకు వెళ్ళకూడదు, అక్కడ ఎంతో ఉపయోగకరమైనటువంటి వాతావరణం ఎందుకు అభ్యసించుకోవద్దు అనేటువంటి ఆలోచన తత్వం ఏదైతే ఉందో అది మన లోపల ఇమిడి ఉండాలి. ఇంకా మీరు ఇక్కడ చెప్పదగినే ఉన్నారు. ఇప్పటికీ మీరు ఎక్కడ ఉండాలి?
సిటీ కల్చర్ దగ్గర పోవాలి. ఎందుకంటే ఇంకా మన ఉద్యోగ ప్రస్థానం ఇంకా అక్కడ ఏం జరుగుతుంది, ఏం చేయాలి, ఇంకా వెళ్ళాలి. అట్లా ఉద్యోగంలో స్థిరపడేటువంటి అవకాశాలు మనం అందిపుచ్చుకోవాలి. ఇట్లా ఇంకా ముందు అంటే మీరు ఇంకా ఇందులో ఎంతమంది స్థిరపడ్డారు, ఏ విధమైనటువంటి బిజినెస్ చేస్తారు అంటే బిజినెస్ అంటే ఇక్కడ చేయాలంటే ఇక్కడ చేయొచ్చు, పెద్దలో చేయొచ్చు, రెండో చేయొచ్చు, పెరిగి స్థాయికి పోవచ్చు. ఇట్లా ఎక్కడైనా పర్లేదు. మనం ఒక స్థిరపడడం, బిజినెసా, ఉద్యోగమా, ఇంకేదైనా పని చేస్తున్నావా అనేటువంటిది మన లోపల ఆ ఆలోచన తత్వాన్ని కలగాలి. ఇలా అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నాకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏమైనా విద్యార్థి మిత్రులకు 2014-2018 బ్యాచ్ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాస్తవంగా ఇలాంటి ఏర్పాటు చేస్తామని అనుకోలేదు మేము. మా దగ్గరికి వచ్చి అడిగినప్పుడు వీళ్ళు వద్దురా కాలేజీలో బాగోలేదు, ఇప్పుడు మేమున్న పరిస్థితుల్లో సిసి కెమెరాలు ఉన్నాయని చెప్పాను. పేపర్ వాల్యుయేషన్ లో ఉన్నాం. వాస్తవంగా ఇంటర్మీడియట్ పేపర్ వాల్యుయేషన్ లో ఉన్నాము. అక్కడ సిసి కెమెరాలు, బయోమెట్రిక్ అన్ని రాము అని అనుకున్నాము. కానీ లంచ్ అవర్లో మీరు ఏర్పాటు చేశారని మీ కొరకు వాస్తవంగా మిమ్మల్ని అందరినీ కలవాలని ఉద్దేశంతో రావడం జరిగింది. సో మీరందరూ స్థిరపడ్డారని అనుకుంటున్నాము. మీరు ఏ పని చేసినా కూడా ఆ రంగంలో, ఆ పనిలో మంచిగా ఎదగాలని కోరుకుంటున్నాను. మీరు ఏ పని చేసినా కాలేదు, జాబ్ చేయాలనే ఏం లేదు. అందరికి జాబ్ రావాలని రావు. ప్రైవేటైజేషన్ అయినా, గవర్నమెంట్ అయినా, బిజినెస్ అయినా, ఏ వర్క్ అయినా, ఏ పని అయినా ఉన్నతంగా ఉండండి. ఆ పనిలో ఆ జాబ్ లో ఉన్నతంగా ఉండాలని కోరుకుంటున్నాను. దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళు నాకు ఎప్పుడు ఒకప్పుడు కలిసిన వాళ్ళే. దాదాపు మొన్న అక్షరాభ్యాసం చేయించడానికి కానీ పిల్లలకి వసంత పంచమి రోజు ఇక్కడ ఉన్న జ్ఞాన సరస్వతి తెలుగు వెళ్ళాను. అక్కడికి వెళ్తే అందరు పిల్లలు బాబులు ఎత్తుకొని వాళ్ళని చూస్తే నాకు ఇంత పెద్ద ఎదిగిపోయారా అంటే దాదాపు నేను ఇక్కడ చేయబట్టి ఇది 13వ సంవత్సరం. చొప్పదానిలో చాలా సంతోషంగా ఉంది. మీరు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, మంచిగా ఉండాలని, జీవితంలో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. పిల్లల సంతోషం కోసం మనం అట్లా వెళ్ళి రావాలి. వాళ్ళ గంట మా ఫేస్ రికగ్నేషన్ ఇవ్వాలని, మా ఫేస్ అందులో పెట్టాలి. వెళ్దాం కదా అని చెప్పి మీరు ఏం చేస్తున్నారు అనేది వింటూ తెలుసా. ఫ్రెండ్షిప్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మీరంతా కలిసి ఉండి సబ్సిడీతో చేస్తున్నారు. దీన్ని నేను గ్రామ పంచాయతీలో కానివ్వండి, ఇప్పుడు చెప్తున్నాను గ్రామ పంచాయతీలో కావచ్చండి, మండల కేంద్రాల్లో కావచ్చండి, ఇంకెక్కడైనా కావచ్చండి, మీకు ఉపయోగపడేటువంటి అనేక రకాలైనటువంటి లోన్స్ ఈరోజు ప్రభుత్వం మీకు అందజేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి లోన్స్ కూడా చాలా ఉన్నాయి. మీరు దాన్ని సద్వినియోగం అలాగే వైద్యుకి సంబంధించిన విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే దగ్గర సంబంధించిన అడ్వైజర్ గా చేసింది.
ఇప్పటికే 2 టైమ్స్ మిస్ అయిపోయింది, 3వసారి సక్సెస్ అయింది సార్. దీనికోసం నేను చాలా అంటే చాలా ప్రయత్నించాను. ఇంకా మేడం స్టార్టింగ్ రావాల్సిన వాళ్ళు ఉండే కానీ వాళ్ళు ఈ ఎగ్జామ్స్ దానివల్ల రాకపోయారు. సో ఏదైనా వచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. అప్పుడు ఏంటంటే మా ఇద్దరి అనుభవం ఏమంటే సార్లతోనే ఈసారి మళ్ళీ సార్ చాలా మంది మిస్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన కొన్ని గైడెన్స్ వల్ల నేను చాలా ముందుకు వెళ్ళిపోయాను. అప్పుడు నేను అంతగా నాకు అవగాహన లేదు, ఎలా ఉండాలి ఫ్యూచర్ ఎలా ఉండాలని చెప్పేసి సార్ చాలా వరకు చెప్పారు, అరే ఇంకా ఉండాలి ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఇప్పుడు మీకు ఉన్న ఏజ్లో మీకు ఏం తెలియదు, ముందు తెలుస్తుందని చెప్పాను. మరి నాకు అప్పుడు అర్థం కాదు. నాకు కొన్ని సంవత్సరాల తర్వాత లైఫ్ అనేది నాకు అప్పుడు అర్థమైంది. అప్పుడు నేను డిసైడ్ చేసుకున్న ఎన్సీసీ ఉంది, ఖచ్చితంగా నాకు మ్యారేజ్ అయినా కూడా నేను ఎన్సీసీ ఆర్మీ ఎట్లా చేసుకుంటానని చెప్పేసి డిసైడ్ అయ్యాను. ఉంటాను సార్ వరకు చెప్పాను, చెప్పారు. అంతకన్నా ఇక ఆర్గనైజర్ చెప్పలేదు, ఎందుకంటే జాబ్ కొట్టి వాళ్ళ అనుభవంలో వాళ్ళ అడుగుదలలో వాళ్ళు చెప్పిన గైడెన్స్ లో ఎంత నేర్చుకుని ఎంత చేసి వాళ్ళ ముందు ఇప్పుడు నేర్చుకున్నాను. ఇప్పుడు తెలిసిన కూడా ఎక్కడ మనం రోజు చిరసరి కాల్ చేశాను, రే అప్పుడు లైఫ్ ఎలా ఉంది, ఇప్పుడు లైఫ్ ఎలా ఉంది, చాలా బాగా నేను ఎదురు సార్ అని చెప్పేసాను. అప్పుడు ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉన్నారా, సిచ్యువేషన్ ఎలా ఉంది, ఇకప్పటికి ఇప్పటికీ ఎంత తేడా ఉంది అని చెప్పేసాను. ఏముంది సార్ అసలు లేదు, నాకు బాధ్యత అనేది తెలుసుకున్నా. అప్పుడు నేను చెప్పాము ఎవరు అప్పుడు తెలియదు, అప్పుడు బాధ్యత కుటుంబం లేదు, ఫ్యామిలీ ఆ బాధ్యత అడిగితే మారిపోయారా, అలాగే ఉండాలి, ముందు ఉండాలి అని చెప్పేసాను. ఐఎస్ఆర్ గురించి నేను డైలీ ఎప్పుడు నార్మల్గా మెసేజ్ చేస్తాను, ఎప్పుడైతే కూడా ఆరోగ్యంగా కలుస్తా. మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ సార్తో కూర్చొని మాట్లాడతాను. సార్ కూడా సేమ్ సార్ అయితే డైలీ నాకు ఒక స్టార్టింగ్ చెప్పాడు, మనం సెల్యూట్ కొట్టాలి, వాళ్ళు మనం సెల్యూట్ కొట్టాలని చెప్పి. ఎప్పుడైనా అది నా వైద్యంగా గౌరవంతో నేను సంపాదించుకున్న జాబ్ వల్ల ఇండియన్ ఆర్మీ అని చెప్పేసి సార్ వాళ్ళ కొడుకుతో కూడా ఒకరోజు వీడియోగా చెప్పి చూపించాడు, గంటలు చూపించాను. ఆయన కూడా హాయం అని చెప్పేసి మాట్లాడారు. బట్ లాస్ట్ ఏమిటంటే వీళ్ళు వాళ్ళు చెప్పిన పాఠాలు, వాళ్ళు చెప్పిన అడుగుదలు, వాళ్ళు చెప్పిన గైడెన్స్ ఇప్పుడెప్పుడు చెప్తున్నారు, ఇట్లుండాలంటున్నారు. సార్ ఇప్పుడు ఫ్యూచర్ చెప్పినట్టు ఫ్యూచర్లో కొంతమంది అందరికీ ఒకే మన కాలేజ్ ఉంటుంది, ఒకే అది ఉంటుంది. బట్ మీరున్న ఐఎస్ఆర్ మీ ఏం పని చేస్తుందో దానిలో ఆ ఇంట్రెస్ట్ వర్క్ చేయండి, కొంచెం ఎదగండి. మీకు ఎనకు ఆలోచన వస్తే సార్ చెప్పినట్టు ఫ్రెండ్స్ అనేది పార్టీలో కూర్చున్నారు, మీరు డిగ్రీ చేయాలని చెప్పేసి మీకేలా కాటేసినప్పుడు నలుగురు చెప్పండి, వాళ్ళకు ఒకేలా చేస్తే బాగుంటుంది, చేయాలని చేసేయాలి కదా అని చెప్పేసి అనుకున్నప్పుడు నలుగురు కలిసి చేయండి. అప్పుడు నలుగురికి సాయం చేసినట్లయితే మీకు కూడా ఫ్యామిలీ సెట్ అయిపోతుంది, మీకు కూడా సెట్ అయిపోతుంది. బట్ లాస్ట్ ఏంటంటే ఇందులో బిగ్ సీట్లో కూడా మా కోసం వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. నాకు ఫోన్ చేసడానికి చాలా అవసరం అని చెప్పి నేను అప్పటికే సీట్లు అందరూ ఇక్కడ చూడాలి, అలాగే ఉండండి. ఓకే రెడీ స్మైల్.
తినటం మంచిది. ఓకే, సైలెన్స్. ఓకే. ప్రభుత్వ జూనియర్ కళాశాల చొప్పదండి లో ఈ రోజున 2014-16 సంబంధించినటువంటి విద్యార్థులంతా కలిసి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో విద్యార్థులంతా కూడా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం లోపల విద్యార్థుల యొక్క భవిష్యత్ లోపల ఏదైతే ఉన్నత శిఖరాలను సాధించాలని అనుకుంటున్నారో వాటిని ఒకసారి అంతా కలిసి ఏ వృత్తులలో నిమగ్నమై ఉన్నారు, ఏ వృత్తులలో ముందుకు వెళ్తున్నారు అనే అనేక విషయాలను చర్చించుకోవడం, వారి యొక్క కష్ట సుఖాల లోపల పాల్పంచుకునే విధంగా మాట్లాడుకోవడం అంతా కూడా ఒక పండగ వాతావరణంలో ఇక్కడ నెలకొన్నది. ఈ పండగ వాతావరణంలో కూడా మేము కూడా వారితో సైతం అని మేము కూడా ఈ రోజున ఇక్కడ విద్యార్థులు పాల్గొని వాళ్ళ యొక్క సంతోషాన్ని మేము పంచుకోవడం జరిగింది. పేరు శరత్ చంద్ర ప్రకాష్, రాజనీతి శాస్త్ర అధ్యాపకుడు. ఈరోజు జరుపుకునే జూనియర్ ప్రభుత్వ కళాశాల పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనకు వచ్చేసిన లెక్చరర్స్ నాతోటి మిత్రులకి హృదయపూర్వక నమస్కారం. ఇది ఇలా పండుగ జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక గత 10 సంవత్సరాల నుండి కలుసుకోక మా ఫ్రెండ్స్ ఎవరో తెలియక చాలా ఇబ్బందులు ఉన్నాం. ఎందుకంటే ఎవరికెవరికి అవగాహన లేదు, ఎవరు ఎక్కడ ఉన్నారో, ఎవరు ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు. బట్ ఇప్పుడున్న ఆ సిచ్యువేషన్లో ఈ సందర్భంగా కష్ట సుఖాలు ఇంకా వాళ్ళు ఏం వర్క్ చేస్తున్నారు ఏం తెలియక కష్ట సుఖాలు పాల్గొని ఈరోజు వచ్చేసిన ఉపాధ్యాయులు లెక్చరర్స్కి హృదయపూర్వక ధన్యవాదాలు.